సాధారణంగా అందరూ హెయిర్ కేర్ విషయానికి వచ్చేప్పటికి ఆయిల్ నుంచి స్టార్ట్ చేస్తారు. సో ఎలాంటి హెయిర్ ఆయిల్ యూజ్ చేయాలి? కొబ్బరి నూనె మంచిదా, బాదం నూనె మంచిదా, నువ్వుల నూనె మంచిదా, లేకపోతే ఇంకా చాలా రకాల ఆయిల్స్ ఉన్నాయి కదా, ఏం వాడుకోవాలి ఇలా ఆలోచిస్తూ ఉంటారు. సో నేనేం చెప్తాను అంటే, మన ఏన్షియంట్ డేస్ నుంచి కూడా కొబ్బరి నూనె అనేటటువంటిది జుట్టుకి చాలా మంచిది. అయితే నూనె రాయడం వల్ల జుట్టు పెరుగుతుందా అంటే, నూనె వల్ల జుట్టు ఏ విధంగా పెరగదు. ఆయిల్ అప్లై చేయడం అనేటటువంటిది మనకి మాడుని చల్లబరచడానికి చేసేటటువంటి ఒక ప్రక్రియ. అదేవిధంగా బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అవ్వడానికి మనకి ఆయిల్ అప్లై చేసి చక్కటి మసాజ్ చేయడం వల్ల చాలా బాగుంటుంది. ఈ బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయితే ఆటోమేటిక్గా హెయిర్ గ్రోత్ అనేటటువంటిది మనకి ఉంటుంది. కాబట్టి మనం ఆయిల్ అనేది అప్లై చేస్తాం. అయితే ఆయిల్ అప్లై చేస్తే ఎక్కువ నూనె పెడితే జుట్టు బాగా పెరిగిపోతుంది అనేటటువంటి అపోహ నుంచి ముందు అందరూ బయటికి రావాలి. ఆయిల్ ఎక్కువ అప్లై చేసినంత మాత్రాన జుట్టు ఏమాత్రం పెరగదు. సో మనము ఆయిల్ అనేది మరీ జిడ్డు కారిపోకుండా కొంచెం మాడు చల్లబరచడానికి, అలాగే మన ఫింగర్ టిప్స్తో మసాజ్ చేయడానికి సరిపడా అప్లై చేస్తే సరిపోతుంది. అదేవిధంగా మనము హెయిర్ ఆయిల్ ఎప్పుడు అప్లై చేయాలి, ఎంతసేపు ఉంచుకోవాలి అనే విషయానికి వస్తే, రేపు హెయిర్ వాష్ చేస్తామనగా ముందు రోజు నైట్ హెయిర్ ఆయిల్ అప్లై చేసుకోవడం అనేది ఒక రకంగా నేను బెస్ట్ అని చెప్తాను. అదేవిధంగా డాండ్రఫ్ కానీ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ ఉండేటట్టు అయితే వాళ్ళు ఆయిల్ అనేటటువంటిది అప్లై చేయకండి. ఇది అందరూ చెప్తున్నారు కదా, డాండ్రఫ్కి ఈ ఆయిల్ అనేది ఫుడ్ అవుతుంది, ఫంగల్ ఇన్ఫెక్షన్కి ఇంకా ఎక్కువ హెల్ప్ చేస్తుంది అని చెప్తున్నారు కదా. కానీ నేనేం చెప్తాను అంటే, మరి ఇలా డాండ్రఫ్ కానీ ఫంగల్ ఇన్ఫెక్షన్ కానీ ఉండేటటువంటి వాళ్ళు మరి జుట్టుకి మసాజ్ చేసుకోవాలంటే ఏం వాడాలి, ఈ డౌట్ వస్తుంది కదా మీకు. సో అలాంటి వాళ్ళు చక్కగా కొబ్బరి నూనెని గోరువెచ్చన చేసి దానిలో ఒక చెక్క నిమ్మరసం పిండండి. అందులో ముత్యాలు కానీ లేకపోతే అందులో ఉన్నటువంటి ఆ నిమ్మ గింజలు కానీ అవి ఏమి రాకుండా చక్కగా స్క్వీజ్ చేసి ఈ ఆయిల్లో, గోరువెచ్చని ఆయిల్లో మిక్స్ చేయండి. దానిలో ఫింగర్ టిప్స్, కేవలం టిప్స్ ముంచి స్కాల్ప్కి లైట్గా మసాజ్ చేయండి. ఒక 5 minutes మసాజ్ ఇవ్వండి, 5 to 10 minutes. ఆ తర్వాత కొద్దిగా ఆవిరి పట్టండి. మీ దగ్గర ఆవిరి మిషన్లు ఇంట్లో ఉండవు కదా, కాబట్టి ఏం చేస్తారు, టవల్ని వేడి నీళ్ళల్లో పెట్టి ముంచి స్క్వీజ్ చేసి కొంచెం వేడి ఆవిరి వచ్చేలాగా ఆవిరి పట్టండి. ఒక 15 minutes తర్వాత హెయిర్ వాష్ చేసేసేయండి. ప్యూరిఫైయింగ్ షాంపూ ఏదైనా యూజ్ చేయండి, లేదంటే ఏదైనా యాంటీ డాండ్రఫ్ షాంపూని యూజ్ చేయండి. యూజ్ చేసి చక్కగా మసాజ్ చేయాలి షాంపూ చేసేటప్పుడు కూడా.